అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 10వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి త్రయోదశి, నక్షత్రం పూర్వ పాల్గొని, కర్ణ కౌలవ, పక్షం శుక్లపక్షం, యోగం వృద్ధి, రోజు గురువారం, జన్మరాశి సింహరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:57 నుండి 12:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:15 నుండి 11:04 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల సాయంత్రం 4:10 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:33 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 6:01 నుండి 7:01 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనము చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. మీ ఖర్చులను అదుపు చేయండి. ఈరోజు ఖర్చులలో మరి విలాసాలకు ఎక్కువ ఖర్చు అయిపోకుండా చూసుకోండి. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. ఈరోజు ప్రేమ మీ వైపుకు దూసుకొస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటి గురించి చూస్తూ ఉండడమే. మీకన్నా పెద్దవారిని అయిన సీనియర్లను అసగా తీసుకోకండి. శాశ్వతమైన కర్మలు లేదా హోమాలు లేదా పవిత్రమైన వేడుకలను ఇంట్లో నిర్వహించబడతాయి. మీ వైవాహిక జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకు ఇదో బంగారు రోజు. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి. లేనిచో వారు మీపైన న్యాయపరమైన చర్యలు తీసుకోగలరు. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు సంతోషం కలుగుతుంది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం. కానీ ప్రేమ తాలూకా పారవేశాన్ని మీ ఇంద్రియాలని ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోలు తగ్గవచ్చు. మీకు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. పెళ్లి విషయంలో మీ జీవితం ఈరోజు అద్భుతంగా తోస్తుంది. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయడెంట్లను రబ్బిద్ది పొందుతారు. మిమ్మల్ని ఇష్టపడే మరియు శ్రద్ధగా చూసుకునేవారు విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కు వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలను మరొకరు జీవించండి. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండడానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీ పాత మిత్రులు కలుసుకునేందుకు ప్రయత్నం చేయండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈరోజు మీ స్నేహితులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక గురి కాకండి. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికొస్తుంది. ఈరోజు మీ విషయం బాగా అర్థమవుతుంది. మీ కుటుంబం మిమ్మల్ని మీ శ్రమని, అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీకు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్స్ పొందవచ్చు. అనుభవం గల కారిని వ్యాపార విస్తరణకు సలహా కోరుతారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీ ప్రేమ మీరెంత అందమైన పనిచేశారో చూపడానికి వికసిస్తుంది. పనిచేసే చోట ప్రత్యేకించే మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉంది. పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజే మొదలుపెట్టండి. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించవలసి సంబంధాలను పాడు చేసుకోవద్దు. మీ స్నేహితులతో సాయంత్రం బయటికి వెళ్ళండి, ఎందుకంటే అది మీకు మేలు చేస్తుంది. ప్రేమ మరియు పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తారు.
ధైర్యంగా వేసిన ముందడుగుల నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని, శక్తిని అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వాటిలో మాత్రం జోక్యం చేసుకోకండి. ఈరోజు మీ స్నేహితులతో పాత మధురమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు. తిరిగి ఆ సంతోషాన్ని పొందుతారు. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తుంటారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అది మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసినిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకాకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలల్ని నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టూకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన, అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఇది మరీ సరదా లేకుండా సాగుతుంది. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబ వ్యవహారాల్లో చాలా అద్భుతంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చేసి టిన్ ఆధారిత కంటైనర్లో గంగాజలం లేదా పవిత్ర జలము నిల్వ చేసి సంపదన పొందవచ్చు. అదేవిధంగా అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైన భవిష్యత్తు కలదు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఒత్తిడిని దరిచేరనివ్వద్దు. మృదు సంభాషణం అవసరం. మనశ్శాంతి లభిస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. అందరి మన్నలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులలో ప్రతికూలత పరిస్థితులు ఏర్పడడం, పట్టుదలతో వారికి అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది. కొన్ని సందర్భాలలో అధికూలత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు పెరగడం, శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక విషయంలో ధైర్యంగా ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు. కుటుంబ విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంకల్పాన్ని సిద్ధిస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.
సంతృప్తిని ఇచ్చే అంశాలను ఏర్పడను. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో అన్ని బాధ్యతలు పూర్తి చేస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.